ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా హార్ముజ్ మీదుగా వెళ్తున్న 2 నౌకలను ఐఆర్జీసీ టార్గెట్ చేసింది. వాటిలో పేలుడుకు సంబంధించినవి అవి కదల్లేని స్థితిలో ఉన్నాయని వెల్లడించింది. అమెరికా దురాక్రమణ కొనసాగుతున్నంత కాలం ఒక్క చుక్క చమురు కూడా సురక్షితంగా హార్ముజ్ ను దాటదని ఐఆర్జీసీ ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రతీకార చర్యలకు సిద్దంగా ఉండాలని అమెరికాకు సవాల్ విసిరింది. మరోవైపు ఇరాన్ పై నేటి తెల్లవారుజామున అగ్రరాజ్యం మరోసారి దాడులు చేపట్టింది. తమ సైనికుల ఘర్షణలను ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు అమెరికా వైపు ప్రాణ నష్టం 17కు పెరిగింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $90కు చేరింది. ఇరాన్పై అమెరికా సైన్యం ప్రతీకారంతో రగిలిపోతోంది. జోర్డాన్లో జరిగిన దాడిలో 2 అమెరికా జవాన్లు మరణించడంతో యుద్దం మరింత ఉధృతమవుతోంది. అమెరికా ఆదివారం ఇరాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జోర్డాన్లో అమెరికా స్థావరాలపై గురిపెట్టింది. స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో 2 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా 4 ఆసుపత్రి పాలయ్యారు. మరొక సైనికుడు గల్లంతయ్యారు. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ 8వ రోజు ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ స్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. పర్వత లోయల్లో దాచిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలను అమెరికా క్షిపణులు నామరూపాలు లేకుండా చేశాయి. ఇరాన్ వైపు ఈ తాజా దాడుల్లో 50 మందికి పైగా మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16 మంది అమెరికా సైనికులు మరణించగా 430 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ సైనిక తీర ప్రాంత నిఘా, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ స్థావరాలపై దాడి చేసినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను దెబ్బతీయడానికి ఐఆర్జీసీ దళాలు శిక్షించడానికి వ్యూహం రూపొందించినట్లు పేర్కొంది. నైరుతి ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ స్థలాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఇరాన్ అణుశక్తి సంస్థ పేర్కొంది. కాగా రానున్న రోజుల్లో ఇది పూర్తిస్థాయి యుద్దంగా మారే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల మంది ఆధారమైన పౌర మౌలిక సదుపాయాలను ఇరుపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. రాత్రి సౌదీ అరేబియాలో కూడా క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగాయి. ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై కూడా ఇరాన్ కన్నుపడింది. అమెరికా గనుక దాడి ఆపకపోతే దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలను, అలాగే జబెల్ అలీ, ఫుజైరా ఓడరేవులను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరించింది. ఈ హెచ్చరికలపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఘోరమైన యుద్ద నేరమని మండిపడింది. హార్ముజ్ వేదికగా జరుగుతున్న ఈ యుద్దం కేవలం గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ చమురు మార్కెట్ను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఎడారి దేశమైన కువైట్ కు సముద్రపు నీటిని శుద్ది చేసే డీసాలిటేషన్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసింది. నిత్యం లక్షలాది మందికి తాగునీరు అందించే ఈ వ్యవస్థలపైనే
దాడి జరగడంతో కువైట్లో రోజువారీ జీవితం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ కేంద్రం దెబ్బతిని కువైట్లోని పలు ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంచినీటి సరఫరా నిలిచి సూపర్ మార్కెట్లు, వాటర్ ప్లాంట్ల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పౌర మౌలిక సదుపాయాలపైన ఇలాంటి దాడులు చేయడం ముమ్మాటికి యుద్ధ నేరమేనని కువైట్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఇరాన్ వైమాని బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ తమ గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. తమ పొరుగు దేశమైన జోర్డాన్ వైపు ప్రయోగించిన క్షిపణుల వల్ల మంటలు భూభాగంలోకి వ్యాపించే అవకాశం ఉందని, అదే జరిగితే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. పశ్చిమాసియాలో యుద్దం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులు ఎవరూ ఇరాన్కు వెళ్లవద్దని సూచించింది. ముందస్తుగా షెడ్యూల్ చేసుకున్న వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. ఇప్పటికే ఉద్యోగ, వ్యాపార, ఇతర అవసరాల నిమిత్తం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు ప్రస్తుత భద్రతా పరిస్థితులను సమీక్షించుకోవాలని అంటోంది. అక్కడ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోకముందే ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వీలైనంత త్వరగా ఇరాన్ దేశాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలంటోంది. అనివార్య కారణాల వల్ల ఇరాన్లోనే ఉండిపోవాల్సిన భారతీయ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ హెచ్చరించింది. సైనిక స్థావరాలు, మిలిటరీ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దంటోంది. వాటికి వీలైనంత దూరంగా ఉండాలని తెలిపింది. స్థానిక అంతర్జాతీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరింది. అత్యవసర సహాయం కోసం టెహ్రాన్లోని భారత ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది. పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున భారతీయుల రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.